కొంచెం బియ్యం పిండి, శనగపిండి, 2 కప్పుల శనగపిండికి హాఫ్ కప్ బియ్యం పిండి సరిపోతుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం సోడా ఉప్పు, టేస్ట్కి సరిపడా కారం, కొంచెం వామ, 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసుకొని ఒక పెద్ద ఆనియన్స్ 4 తీసుకొని కట్ చేసి ఇలా బాగా స్మాష్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిలోకి వేసి పిండిని ఆనియన్సే కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసి మొత్తం కలిసేలా కలుపుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని పిండి మరీ నీళ్ళ కాకుండా ఇలా పొడి పొడిగా కలుపుకుంటే ఆయిల్ తక్కువ పీలుస్తుంది, క్రిస్పీగా పకోడీ రెడీ అవుతుంది. సో ఆయిల్ వేడయ్యాక ఇలా చిన్నగా వేసుకోవాలి. పిండి క్వాంటిటీ తక్కువ, ఆనియన్స్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు టేస్టీగా ఉంటుంది పకోడీ. మనం పకోడీ వేసుకోవడానికి ఇలా టిష్యూస్ వేసిన గిన్నెలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇంకా అందులో కొంచెం ఏమైనా ఆయిల్ ఉంటే టిష్యూ పీల్ చేసుకుంటుంది. ఇదంతా అయిపోయాక కొంచెం కరివేపాకు అదే ఆయిల్లో ఫ్రై చేసుకొని పైన వేసుకుంటే సూపర్ టేస్టీ పకోడీ రెడీ.